దాదాపు వెంటనే అభిమానులు ఆ సందేశాన్ని విశ్లేషించడం ప్రారంభించారు. చాలామంది అది మార్షల్ ఆర్ట్స్ ఆధారిత సినిమాకు సంబంధించిన సూచన అని నమ్ముతుండగా, మరికొందరు అది వ్యక్తిగత లేదా శారీరక పరివర్తనను సూచిస్తుందని భావిస్తున్నారు. నటుడు మరియు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ట్విట్టర్, ఎక్స్ లో తన కొత్త అధికారిక ఖాతాను ప్రారంభించడం ద్వారా బలమైన సంచలనం సృష్టించారు. సాధారణ శుభాకాంక్షలకు బదులుగా, అతని మొదటి పోస్ట్ నిగూఢంగా మరియు ఆకట్టుకునేలా ఉంది, తక్షణమే దృష్టిని ఆకర్షించింది మరియు సోషల్ మీడియాలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. తాజా వైరల్ ట్వీట్. మొదటి ట్వీట్లో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త దశ అనే వాక్యంతో పాటు ఒక శక్తివంతమైన దృశ్యం మరియు జనవరి 7, 2026 అనే తేదీ ఉన్నాయి. ఎలాంటి శీర్షిక లేదా వివరణ లేకపోవడంతో, ఈ పోస్ట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. దీని చుట్టూ నెలకొన్న మౌనం ఆసక్తిని మరింత పెంచింది. అభిమానులు సిద్ధాంతాలు చేస్తున్నారు మరియు ఊహాగానాలు చేస్తున్నారు. దాదాపు వెంటనే, అభిమానులు ఆ సందేశాన్ని విశ్లేషించడం ప్రారంభించారు. ఇది మార్షల్ ఆర్ట్స్ ఆధారిత సినిమాకు సంకేతమని చాలామంది నమ్ముతుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత లేదా శారీరక పరివర్తనను సూచిస్తుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నారని కూడా కొందరు అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఇది ఉత్సాహానికి మరో కోణాన్ని జోడిస్తోంది. కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్పై ఉన్న ప్రేమ. పవన్ కళ్యాణ్ ఇమేజ్కు మార్షల్ ఆర్ట్స్ చాలా కాలంగా కేంద్ర బిందువుగా ఉన్నాయి. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందిన ఆయన తరచుగా తన సొంత యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేసుకునేవారు. తమ్ముడు మరియు ఖుషి వంటి చిత్రాలలో ఆయన నైపుణ్యం మరియు క్రమశిక్షణ స్పష్టంగా కనిపించాయి. ఇక్కడ వాస్తవికత మరియు నియంత్రణ ఆయన యాక్షన్ను ప్రత్యేకంగా నిలిపాయి. జనవరి 7, 2026కి కౌంట్డౌన్. ట్వీట్ ప్రమోషనల్గా కాకుండా వ్యక్తిగతంగా మరియు ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది. కేవలం ఒక పోస్ట్తో, పవన్ కళ్యాణ్ అంచనా మరియు సంభాషణను రేకెత్తించాడు. క్యాలెండర్ జనవరి 7, 2026కి మారినప్పుడు ఆయన ఏమి వెల్లడిస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.